Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hello everyone, welcome to Ropes Organization. This is Sairupa. I am going to teach English subject, and the previous class I explained what is the meaning of the being on first section A. అంటే సెక్షన్ ఏలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఎన్ని మార్క్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాను, 30 మార్క్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మనం తీసుకుంటే సెక్షన్ బిలో గ్రామర్ వొకాబులరీ అనేది నెక్స్ట్ మనకి ఇక్కడ తీసుకుంటే ఇట్ విల్ హ్యావ్ బీన్ ఇక్కడ సెక్షన్ ఏకి సెక్షన్ బికి డిఫరెన్స్ ఏంటంటే సెక్షన్ ఏలో ఓన్లీ రీడింగ్ కాంప్రహెన్షన్స్ మాత్రమే ఉంటాయి. అది కూడా ప్రోస్లో ఒకటి ఇస్తారు, పోయట్రీలో ఒకటి ఇస్తారు, ఇంకొకటి జనరల్లో ఒకటి ఇస్తారని నేను చెప్పాను. ఇక్కడ మనకి సెక్షన్ బిలో టోటల్గా గ్రామర్, టోటల్ మనకి ఇంగ్లీష్లో ఎన్ని గ్రామర్ టాపిక్స్ అనేది ఉన్నాయో మొత్తం అన్నీ కూడా మనకి ఇక్కడ టచ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ వన్ తీసుకుంటే సెక్షన్ బిలో బీయింగ్ ఆన్ నోట్, answer all the questions of section B and grammar and vocabulary in the same order at once place in your answer book. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు సెక్షన్ ఏ కావచ్చు, సెక్షన్ సి కావచ్చు, ఏదైనా కూడా ఎలాంటి ఆర్డర్లోనే రాయొచ్చు. కానీ ఈ సెక్షన్ బి మాత్రం ఇప్పుడు మీరు ఇది క్వశ్చన్ నెంబర్ ఏది ఉంది, క్వశ్చన్ నెంబర్ 16 స్టార్ట్ అయింది కదా, ఈ 16 నుంచి లాస్ట్ ఎండింగ్ ఆఫ్ 32 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. అంటే మనకి 16 to 32 ఈ క్వశ్చన్స్ అనేది ఆర్డర్ వైజ్లో మనం రాయాలి. మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క గ్రామర్ వొకాబులరీ మాత్రమే మీరు ఏం చేయాలి, 16 నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తే అదే విధిగా మీరు ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు కదా మీకు, అక్కడ 16 నుంచి అలాగే 32 వరకు సేమ్ అలాగే రాయడం అనేది చేయాలి. అంటే ఒకటి స్కిప్ చేసి 16 తర్వాత 18 రాసి 18 తర్వాత 20 రాసి ఇలా స్కిప్ చేస్తూ రాయడం అనేది చేయకూడదు. సో ఇక్కడ మనం ఫస్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ 16th క్వశ్చన్లో మనకి ఫస్ట్ వన్నే యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ ఇచ్చారు. అక్కడ యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ అంటే ఆల్రెడీ చెప్పాను నేను, యాక్టివ్ వైజ్లో ప్యాసివ్ వైజ్లో సబ్జెక్ట్ ప్లేస్లోకి యాక్టివ్ వాయిస్ టు బీయింగ్ ఆన్ ప్యాసివ్ వాయిస్, ఇవి రెండు మనకి ఇక్కడ తీసుకుంటే యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ అండ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అదే ప్యాసివ్ వాయిస్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మారిపోతుంది, సబ్జెక్ట్ ప్లేస్లోకి ఏమొస్తుంది ఆబ్జెక్ట్, అలాగే వర్బ్ అనేది సేమ్ అలాగే ఉండిపోతుంది. సో నెక్స్ట్ మనం తీసుకుంటే ప్లస్ బీయింగ్ ఆన్ ఆబ్జెక్ట్ టు బీయింగ్ ఆన్ సబ్జెక్ట్. ఇక్కడ మనం ఇది తీసుకుంటే 17th క్వశ్చన్ ఇక్కడ చూడండి, చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ టు ద పాసివ్ వాయిస్ అని ఏమి అడిగారు వాళ్ళు ఇక్కడ, పాసివ్ వాయిస్ అనేది మనకు అడిగారు కదా. ఇక్కడ మనం సబ్జెక్ట్ ప్లేస్లోకి ఏమొస్తుంది ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ అండ్ సబ్జెక్ట్. ఇక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సంసుద్దీన్ హెల్ప్డ్ మీ ఎర్నడ్ మై ఫస్ట్ వేజెస్ అంటే ఇక్కడ సంసుద్దీన్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఇక్కడ వర్బ్ అవుతుంది, ఇక్కడ కూడా సేమ్ వర్బ్ అనేది ఇచ్చాడు, ఇక్కడ మై ఫస్ట్ వేజెస్ అనేది ఏమవుతుంది ఆబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎలా రాయగలం ఇక్కడ ఫస్ట్ వన్ సంసుద్దీన్ హెల్ప్డ్ మీ ఎర్నడ్ మై ఫస్ట్ వేజెస్ అంటే మీ అంటే ఏంటి, అక్కడ మనం ప్రొనౌన్ అనేది తీసుకుంటున్నాం కదా, ఈ ప్రొనౌన్ అనేది నెక్స్ట్ టెన్స్లో మనకి సబ్జెక్ట్ ప్లేస్లో నుండి ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మీ అనేది ప్లేస్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మైగా కూడా రావచ్చు. మీ అనేది ఏంగా చేంజ్ అవుతుంది మై ఫస్ట్ వేజెస్, ఇక్కడ మనము ఆల్రెడీ నేను చెప్పిన దాంట్లో సంసుద్దీన్ హెల్ప్డ్ మీ ఎర్నడ్ మై ఫస్ట్ వేజెస్లో డివైడేషన్ చేసుకున్నాం కదా, సంసుద్దీన్ అనేది సబ్జెక్ట్కి వస్తుంది, హెల్ప్డ్ ఎర్నడ్ అనేది వర్బ్కి వస్తుంది, మై ఫస్ట్ వేజెస్ అనేది ఆబ్జెక్ట్కి వస్తుంది కదా. ఇక్కడ దీంట్లో ఫస్ట్ వన్ తీసుకుంటే ఐ వాస్ పాస్ట్ టెన్స్లోకి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్ కానీ ఇట్స్ బీయింగ్ ఆన్ ఫ్యూచర్ టెన్స్ ఏది ఉన్నా కూడా ఇది పాస్ట్ టెన్స్లోకి మాత్రమే చేంజ్ అవుతుంటుంది. సో ఐ వాస్ ఎర్నడ్ మై ఫస్ట్ వేజెస్ హెల్ప్డ్ బై అనేది కంపల్సరీ రాయాలి మనం పాస్ట్ నుంచి, అంటే పాసివ్ వాయిస్లోకి వచ్చినప్పుడు కంపల్సరీ దేని యూజ్ చేయాలి మనం బై యూజ్ చేయాలి. హెల్ప్డ్ బై సంసుద్దీన్,
హెల్ప్డ్ బై సంసుద్దీన్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లోకి ఆబ్జెక్ట్ వచ్చింది, ఆబ్జెక్ట్ ప్లేస్లోకి సబ్జెక్ట్ వచ్చింది, అలాగే వర్బ్ అనేది చేంజ్ అవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ దీన్ని 2 మార్క్స్కి క్యారీ చేస్తారు. ఇది ఎన్ని మార్క్స్ క్యారీ చేస్తుంది, 2 మార్క్స్ని. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ మనకి నిక్, ఇక్కడ 16th క్వశ్చన్ అనేది ది సెంటెన్స్ యూజింగ్ హూ. హూ అంటే ఏమని అర్థము, ఎవరు. ఇప్పుడు హూ ఫామ్ క్వశ్చన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. హూ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే నిక్ మెట్ బెథనీ హెంప్టన్, షీ హ్యాడ్ హర్ హార్మ్ బైటెన్ ఆఫ్ బై ఎ షార్క్. అంటే ఇక్కడ ఏంటంటే నిక్ ఎప్పుడు కూడా హూ అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఆఫ్టర్ ద నౌన్. ఇక్కడ నౌన్ ఏంటి, ఇక్కడ నౌన్ ఈజ్ ద నిక్, నిక్కే కదా. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాము, నిక్ హూ, నిక్ హూ మ్యాట్ బెథనీ. సేమ్ అలాగే సెంటెన్స్ ఎలా ఉందో అలాగే మనం రాస్తూ ఉంటాం, కానీ కంపల్సరీ ఇది 2 మార్క్స్ అనేది ఎప్పుడు కూడా హూ ఫామ్ సెంటెన్సెస్ అని అడుగుతారు. దాంట్లో సెంటెన్సెస్ వైజ్గా మనం తీసుకుంటే బెథనీ హెమిల్టన్, బెథనీ హెమిల్టన్ అండ్ హ్యాడ్. అక్కడ షీ అనేది మనం ప్రొనౌన్ని తీసేయాలి. ఇక్కడ షీ అనేది ఏం చేయాలి, మనం ప్రొనౌన్ని తీసేయాలి. హ్యాడ్ హర్ ఆర్మ్ బిటన్ ఆఫ్ బై ఏ షార్క్. సేమ్ అది ఎలా ఉందో అలాగే, కానీ ఇక్కడ ఉన్న ప్రొనౌన్ని తీసేసి మనం అలాగే రాసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చెప్పానంటే హూ అనేది ఎప్పుడు అరేంజ్ చేసుకోవాలంటే నిక్ హూ మెట్ బెథనీ హెమిల్టన్ హ్యాడ్ హర్డ్ బై ఆర్మ్ బైటెన్ ఆఫ్ బై ఏ షార్క్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ సెంటెన్స్ వైజ్గా తీసుకుంటే ఇది ఎన్ని మార్క్స్కి క్యారీ చేస్తుందంటే ఇట్ విల్ క్యారీయస్ 2 మార్క్స్. ఇక్కడ అర్థమైంది కదా 16th క్వశ్చన్ అలాగే 17th క్వశ్చన్ ఎలా రాయాలి అనేసి. సో నెక్స్ట్ వన్ తీసుకుంటే 18th క్వశ్చన్. 18th క్వశ్చన్ అనేది కూడా ఇప్పుడు అక్కడ వర్డ్స్ అనేది ఇచ్చేస్తారు. సపోజ్ సిన్స్ కానీ అలా. ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్ ఏంటి, ఇక్కడ ఇన్ స్పైట్ ఆఫ్, ఉన్నప్పటికీ. ఇన్ స్పైట్ ఆఫ్ మీనింగ్ ఏంటి, అక్కడ ఉన్నప్పటికీ. అంటే ఇప్పుడు మనం ఆ వర్డ్ని మనం ఈ మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్లో యూస్ చేస్తే రాయాలి కదా. ఇప్పుడు సెంటెన్స్ చూసుకుందాం. దే వర్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్, దే ట్రెక్డ్ ఫర్ అవర్స్. అంటే ఫ్రీజింగ్ అంటే ఏంటి, గట్టి అంత చలి తీవ్రంగా ఉంది, అయినా కూడా ట్రక్కింగ్ అనేది ఎన్ని అవర్స్ చేశారు, చాలా అవర్స్ అనేది చేశారు. ఇక్కడ ఇప్పుడు ఏం రాస్తాం, అక్కడే దే వర్ ఫ్రీజింగ్ టెంపరేచర్. సేమ్ అలాగే అంటే ఇప్పుడు మీనింగ్ అనేది అది కదా, ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉన్నా కూడా. ఫ్రీజింగ్ టెంపరేచర్. ఇన్స్పైట్ అంటే ఏంటి, ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఉన్నప్పటికీ. ఇన్ స్పైట్ ఆఫ్ ఉన్నప్పటికీ దే ట్రెక్డ్ ఫర్ అవర్స్, వాళ్ళు ట్రెక్డ్ అవర్స్ అనేది చేశారు. ఇక్కడ మనకి ఇది కూడా ఎన్ని మార్క్స్కి వస్తుంది మా, 18th క్వశ్చన్ అనేది 2 మార్క్స్కి. ఇలా వర్డ్స్ని మనం మిడిల్లో ఆ సెంటెన్స్ని ఫామ్ చేసి రాయాలనేసి ఇస్తారు. కాబట్టి ఇక్కడ కూడా ఎన్ని మార్క్స్కి వస్తుంది మనకి, 2 మార్క్స్కి రావడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వన్ తీసుకుంటే ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్. వర్బ్స్ అంటే చెప్పాను కదా టెన్సెస్. ఆ టెన్సెస్ని మనం ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మై ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ సిమిలర్ డాష్ వర్డ్స్ అంటే ఏంటని అర్థము, మనం సూటబుల్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్ అని చెప్పారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏది యూస్ చేయాలి, ప్రిపోజిషన్స్లో మనము ఇక్కడ ఏది యూస్ చేయాలి, ప్రిపోజిషన్ని మనం ఇక్కడ యూస్ చేయాలి కదా. ఆల్రెడీ నేను ప్రిపోజిషన్స్ మీనింగ్స్ కూడా చెప్పాను. బై అంటే ఏంటి, విత్ అంటే ఏంటి, ఇన్ అంటే ఏంటి అని ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటంటే మై ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ సిమిలర్ టు యువర్స్. నీకు నా ప్రాబ్లమ్స్ అనేది చాలా సిమిలర్గా ఉన్నాయి. అలాగే హీ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్, దేంట్లో చాలా ఇంట్రెస్ట్లో ఉన్నాడు. ఇన్ సపోజ్ ఇక్కడ మ్యాథ్ సబ్జెక్ట్ ఆర్ బీయింగ్ ఆన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్, వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ math or English subject. Math or English subject. So అర్థమైంది కదా. It is also well carries how many marks, this preposition 2 marks. How many marks, 2 marks. So next one you can see that 20th question. ఈ 20th లో verb forms అనేది ఇక్కడ కూడా ఇచ్చిన దాంట్లో మనకి ఇక్కడ టెన్సెస్ వైస్ తీసుకోవాలి మనము ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా, అలాగే ఫ్యూచర్ టెన్స్లో ఏ టెన్స్లో ఉంది అనేసి మనం ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే బిఫోర్ మిస్టర్ జార్డన్ రీచ్డ్ హోమ్, పాస్ట్ టెన్స్లో.
Before Mr. Jarjan reached home, Mr. Amelia was reached the bureau. Was reached the bureau. అంటే జార్డన్ వచ్చే ముందే ఆ అమ్మాయి అక్కడ ఆల్రెడీ ఎవరున్నారు, అమేలియా బ్యూరో దగ్గర. రీచ్ అనేది ఇక్కడ 2 wordsకి మనం యూజ్ చేసుకోవాలి. కాబట్టి హ్యాస్ రీచ్డ్ వెళ్ళిపోయినప్పటికీ ఎవరు ఆల్రెడీ ఉన్నారు అక్కడ, అమేలియా. అమేలియా ఆల్రెడీ బ్యూరో దగ్గర అక్కడ వెయిట్ చేస్తూ ఉంది. టోటల్ పాస్ట్ టెన్స్లో, ఇక్కడ పాస్ట్ టెన్స్లో వస్తే కూడా అక్కడ కూడా సేమ్ ఏమవుతుంది, పాస్ట్ టెన్స్లోనే మనకు వస్తుంది. సో నెక్స్ట్ వన్ తీసుకుంటే బీయింగ్ ఆన్ 21st క్వశ్చన్ చూసుకోండి. ఇట్ ఈస్ ఆల్సో విల్ గెట్ హ్యాస్ బీయింగ్ ఆన్ యువర్ ఫ్రెండ్ రైడ్స్ హిస్ బైక్ వితౌట్ హెల్మెట్. కాబట్టి అడ్వైజ్ హిమ్ ఆర్ టు వేర్ ఏ హెల్మెట్. అంటే ఇక్కడ ఏంటి, యువర్ ఫ్రెండ్ రైడ్స్ హిస్ బైక్ అంటే నీ యొక్క స్నేహితుడు అనేవాడు బైక్ అనేది రైడ్ చేస్తూ ఉన్నాడు, కానీ వితౌట్ హెల్మెట్ యూస్ చేసుకోకుండా అతను ఏం చేస్తున్నాడు, బైక్ అనేది రైడ్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అడ్వైజ్ హిమ్ ఆర్ హర్ టు వేర్ అంటే అప్పుడు నువ్వు ఎలా అడ్వైస్ ఇస్తావు, వుడ్ యూ ప్లీజ్ వేర్ హెల్మెట్ ఫర్ మీ. నా కోసం నువ్వు హెల్మెట్ వేసుకోవా అనేసి ఇక్కడ యువర్ ఫ్రెండ్ రైడ్స్ హిస్ బైక్ వితౌట్ హెల్మెట్ యూస్ లేకుండా అతను యూస్ చేస్తున్నాడు కాబట్టి యూ నీడ్ టు గివ్ వన్ ఆఫ్ ది సజెషన్. ఇప్పుడు అక్కడ అడ్వైస్ కానీ ఇస్తున్నప్పుడు నీకు ఎన్ని మార్క్స్ అనేది వస్తుంది, 2 marks. ఇట్ ఈస్ ఆల్సో విల్ క్యారీస్ హౌ మెనీ మార్క్స్, 2 marks. సో నెక్స్ట్ వన్, చేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ టు ద పొలైట్ రిక్వెస్ట్. ఇక్కడ మనకి అడ్వైస్ వేరుగా వస్తుంది, అలాగే పొలైట్ రిక్వెస్ట్ అనేది కూడా వేరుగా వస్తుంది. ఇక్కడ ఇచ్చిన పొలైట్ రిక్వెస్ట్లో మనం తీసుకుంటే యూ టు ఏ క్లర్క్ ఇన్ ఎ బ్యాంక్ హెల్ప్ మీ టు ఫిల్ ఇన్ ద అప్లికేషన్. అంటే ఏంటి, ఇక్కడ మనం ఇది పొలైట్ రిక్వెస్ట్గా మనం ఇంకొకరిని రిక్వెస్టింగ్ మేనర్లో అడగడం. వీఆర్ ఆస్కింగ్ విత్ సంబడి హ్యాస్ అ రిక్వెస్ట్. సో యూ టు ఏ క్లర్క్ ఇన్ ఎ బ్యాంక్ హెల్ప్ మీ టు ఫిల్ ద అప్లికేషన్ అంటే నువ్వు ఇంకొకరిని ఎలా అయినా కూడా అప్లికేషన్ ఫిల్ చేయని అడిగినప్పుడు ఎలా అడుగుతావు, కుడ్ యూ ప్లీజ్ ఫిల్ ద అప్లికేషన్ అంటే ఏమని అర్థం, ఇక్కడ మనం ఎప్పుడు కూడా సింపుల్ వేలో సజెషన్ కానీ అడ్వైస్ కానీ అలాగే రిక్వెస్ట్ కానీ చేయాలి. కాబట్టి ఇక్కడ కుడ్ కానీ ఇప్పుడు పాస్ట్ టెన్స్లో కావచ్చు, ప్రజెంట్ టెన్స్లో కావచ్చు, మనం కుడ్ని యూస్ చేయొచ్చు. కాబట్టి కుడ్ యూ ప్లీజ్ ఫిల్ ద అప్లికేషన్ అనేసి నువ్వు ఆ యొక్క బ్యాంక్లో ఉన్న క్లర్క్ని అడగడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ 23rd. ఓకే, విల్ యూ సీ దట్ 23rd హియర్ ఆల్సో ఇట్ విల్ గెట్స్ హౌ మెనీ మార్క్స్, 2 marks. ఇక 23rd కూడా మీకు ఎన్ని మార్క్స్ ఉంది, 2 marks ఉంది. ఇక్కడ షెల్ ఐ క్యారీ ద బ్యాగ్ ఫర్ యూ అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కదా, షెల్ ఐ క్యారీ ద బ్యాగ్ ఫర్ యూ అంటే ఏంటి, ఇక్కడ ఆస్కింగ్ ఇన్ఫర్మేషనా, ఆఫరింగ్ హెల్పా, గివింగ్ ఇన్ఫర్మేషనా, ప్రపోజింగా. అంటే షెల్ ఐ క్యారీ అ బ్యాగ్ ఫర్ యూ అంటే ఆఫరింగ్ హెల్ప్, నేను మీ బ్యాగ్ అనేది క్యారీ చేసుకోవచ్చా అంటే తీసుకోవచ్చా అనేసి అతను అడుగుతున్నాడు. వై డోంట్ వి టేక్ బ్రేక్ఫాస్ట్ అంటే ఆర్డర్, సజెషన్, క్వశ్చన్ ఆర్ రిక్వెస్ట్. అంటే వై డోంట్ వి సజెషన్, వాట్ హీ వాజ్ సేయింగ్ అంటే మనం ఇప్పుడు ఎందుకు బ్రేక్ఫాస్ట్ తీసుకోకూడదు, తినకూడదు అనేసి ఇక్కడ మనకు ఇది కూడా మనకి ఎన్ని మార్క్స్ అనేది క్యారీ అయింది, ఎవ్రీథింగ్. ఇక్కడ వరకు మనం తీసుకుంటే మనకు ప్రతి ఒక్క గ్రామర్ ఎన్ని మార్క్స్కి క్యారీ చేస్తుంది, టోటలీ హౌ మెనీ మార్క్స్, 2 marks. సో నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 24. ఈ క్వశ్చన్ నెంబర్ 24 అనేది కూడా మనకి సినానిమ్స్. ఇప్పటి వరకు నేను సినానిమ్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సినానిమ్స్ అనేది we have, you can see that here it will carries 4 marks. How many marks? 4 marks. ఇక్కడ మై ఫాదర్ ప్రొటెస్టెడ్ గివ్ మీ అన్ ఓల్డర్ పేర్. ప్రొటెస్టెడ్ అంటే ఏంటంటే మీనింగ్ ఆబ్జెక్టెడ్. ప్రొటెస్టెడ్ అంటే మీనింగ్ ఏంటి అక్కడ, ఆబ్జెక్టెడ్. అండ్ యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ. స్పెండ్ అంటే ఇట్స్ ద మీనింగ్ ఆఫ్ ది ఎక్స్పాండ్. స్పెండ్ ఈస్ మీనింగ్ ఆఫ్ ది ఎక్స్పాండ్. నెక్స్ట్ వన్ న్యూ షూస్ ఐ కుడెంట్ కన్విన్స్ హ్యాస్ హిమ్ టు బై. బై అంటే ఏమని అర్థము, పర్చేస్. బై అంటే కొనడం. అలాగే రెలిక్లెంట్లీ ఐ గేవ్ హిమ్ ద హ్యాజ్ హంటింగ్ బూట్స్. హంటింగ్ బూట్స్ అంటే ఏంటి ఇక్కడ, ఇది మనకి థర్డ్ యూనిట్లోని పార్ట్ బిలో మనకి లెసన్ అనేది ఉంది, జర్నీ అనే లెసన్లో. దాంట్లో మనకి ఇక్కడ తీసుకుంటే రెలిక్లెంట్లీ అంటే మీనింగ్ అన్విల్లింగ్లీ.
విల్లింగ్ లేకుండా నేను మా నాన్నకి ఆ బూట్స్ అనేది ఇచ్చాను, అంటే పాతవైనా కూడా మా నాన్న అడిగిన వెంటనే నేను ఆ బూట్స్ అనేది ఇచ్చాను అనేసి ఇక్కడ ఇతను చెప్తూ ఉన్నాడు. సో ఫస్ట్ వన్ ఏమవుతుంది, ప్రొటెస్టెడ్ అంటే మీనింగ్ ఆఫ్ ఆబ్జెక్టెడ్, అండ్ స్పెండ్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పాండ్, buy is nothing but purchase, reluctantly is nothing but unwillingly. So next one, question number 25. In that question number 25 you can see that here antonyms. ఇప్పటి వరకు మనం సినోనిమ్స్ చూసాం కదా, ఇక్కడ మనం తీసుకుంటే యాంటోనిమ్స్ అనేది ఉన్నాయి. యాంటోనిమ్స్ అలౌడ్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఈ మీనింగ్ అనేది అలౌడ్ అంటే ఏంటి, ఇక్కడ డెనైడ్ అంటే ఫోర్త్ వన్. అలౌ అంటే లోపలికి రావడం, డెనై అంటే అక్కడే ఉండిపోవడం. అక్వైర్, అక్వైర్ ఈజ్ నథింగ్ బట్ సంపాదించడం, లాస్ అంటే పోగొట్టుకోవడం. 3 అండ్ మెజారిటీ మైనారిటీ. నెక్స్ట్ వన్ కాన్ఫ్లిక్ట్ అంటే అగ్రిమెంట్, బీయింగ్ ఆన్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ నథింగ్ బట్ అగ్రిమెంట్. ఇక్కడ కూడా మనకి ఈ సినోనిమ్స్ అనేది 4 మార్క్స్కి ఉన్నాయి, అలాగే యాంటోనిమ్స్ అనేది ఎన్ని మార్క్స్కి ఉన్నాయి, 4 మార్క్స్కి అనేది ఉన్నాయి. సో ఇక్కడ రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్, ద క్వశ్చన్ నెంబర్ 26 అనేది క్వశ్చన్ మనం ప్రాపర్గా తీసుకుంటే ఇక్కడ టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే దీన్ని 4 మార్క్స్. హియర్ ఆల్సో హౌ మెనీ విల్ మార్క్స్, 4 మార్క్స్. ఇది 4 మార్క్స్ అనేది క్యారీ చేస్తుంది. టెక్స్ట్ బుక్లో ఉండే ఒక పారాగ్రాఫ్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ డాష్ వీ హ్యావ్ గివ్ ద 3 చాయిసెస్. చిల్డ్రన్, చైల్డ్, చిల్డ్రన్స్ ఈజ్ బోర్న్ విత్ సమ్ చిల్డ్రన్. ఎవ్రీ చిల్డ్రన్ ఈజ్ బోర్న్ విత్ సమ్ inheritance, the characteristics into a specific socio-economical and is being on an environment and emotional and environmental and being on what is that, trained in certain ways by the figures of the authority. ఇక్కడ మనకి హానెస్టీ, హానెస్ట్లీ, హానెస్ట్. ఇక్కడ మనకి ఐ ఇన్హెరిటెడ్ హానెస్ట్లీ అండ్ సెల్ఫ్ డిసిప్లైన్ ఫ్రమ్ మై ఫాదర్. హానెస్ట్లీ ఇవంతా కూడా మనకి టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది ఉంటే మనకు ఒక పారాగ్రాఫ్ అనేది ఇస్తారు. టెక్స్ట్ బుక్కే మనకి ఎక్కడ కూడా లేదు. ఆ 5 యూనిట్స్లో టెక్స్ట్ బుక్ని మాత్రమే మనకి ఎన్ని మార్క్స్ ఇస్తాడు, 4 మార్క్స్. ఈజీలీ వీ కెన్ గెట్ ద 4 మార్క్స్ హియర్. So here also you can see that next one being on 27th question you can see OUEAIEE అంటే ఇవేంటి ఇక్కడ ఓవెల్స్. ఆల్రెడీ చెప్పాను కదా AEIO అనేవి ఏంటి ఇక్కడ ఓవెల్స్ అనేది ఉన్నాయి కదా. కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే నిక్ హూ వాజ్, ఇక్కడ మనకి బ్లాంక్స్ అనేది ఇచ్చారు. మనకి ఈ బ్లాంక్స్లో మనం ఈ యొక్క వర్డ్స్ అనేది ఫిల్ చేయాలి. ఇక్కడ మనము మీనింగ్ అనేది తెలిసినప్పుడు ఈ సెంటెన్స్కి మనం ఈజీగా దీన్ని ఫిల్ చేయగలం కదా. నిక్ హూ వాస్ హ్యాస్ టీజ్డ్ అండ్ బులైడ్ హ్యాడ్ అండ్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ అండ్ ఎ టీమ్ ఆఫ్ కెరియర్స్ టు హెల్ప్. అంటే తను నిక్ని చాలామంది టీజ్ చేశారు, అల్లే ఎగతాళి చేశారు. అంటే బులాయిడ్ అంటే బెదిరింపులు చాలా వచ్చాయి. ఎందుకు, అతను ఎలక్ట్రిక్ వీల్ చైర్లో వెళ్తున్నాడు కదా, వెళ్తున్నప్పుడు తనకి హెల్పింగ్గా ఏది ఉంది, ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఉంది కదా. కాబట్టి ఆ చైర్ ఉన్నప్పుడు దే వాంట్ టు కెరియర్స్ ఫర్ టు హిమ్. హెల్ప్ అంటే ఏంటి ఇక్కడ, సహాయం. తన యొక్క సహాయం ఏంటంటే ఎలక్ట్రిక్ వీల్ చైర్, అది దాంట్లో వస్తున్నాడు అనేసి ద టీజ్డ్ అండ్ బులాయిడ్. టీజ్డ్ అంటే ఏమని అర్థం, టీజ్డ్ స్పెల్లింగ్ వచ్చి మనకి ఇక్కడ ఈఏ TEASED. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే యాజ్ బులాయిడ్. బులాయిడ్ ఈజ్ నథింగ్ బట్ BULLIED. ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నా కదా, IE, ఇది ఇక్కడ మనం యాడ్ చేస్తాం. కాబట్టి ఇది కూడా సేమ్ టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది ఉన్నప్పుడు మనం ఈజీగా ఈ యొక్క సెంటెన్స్కి మీనింగ్స్ అనేది తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ 28th one, and the first casualty came in the form of a suspension. So here once you can observe that casualty came in the suspension. You know that what is the spelling of suspension? SUSPEN SION TION SION, suspension. And next one, the train halt has Rameshwaram has station spelling is SION or TION? STATION.
TION. So up to here. So this is up to the 28th question. Up to we are discussed about the 2 marks and everything will carry us how many marks? 2 marks. ఇప్పటి వరకు మనం 20th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో నేను రిమైనింగ్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇంకా 2 మార్క్స్ అలాగే 1 మార్క్ క్వశ్చన్స్ అనేది గ్రామర్ టాపిక్స్ అనేది ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా మనం తీసుకుంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అలాగే స్పెల్లింగ్స్ ఇంకొకటి ఓవెల్ క్లస్టర్స్ ఏవైనా కూడా మనం యూస్ చేస్తూ ఈ 2 మార్క్స్ని ఇంక్రీజ్ చేస్తే ఆ యొక్క ఫస్ట్ సెక్షన్ ఏలో మనకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి ఆల్రెడీ చెప్పినంత వరకు 30. కాబట్టి 30 ఓన్లీ రీడింగ్ కాంప్రహెన్షన్స్ మాత్రమే ఉన్నాయి. కానీ రిమైనింగ్ 1 తీసుకుంటే సెక్షన్ బిలో మనకి ఎన్ని ఉన్నాయి? టోటల్ గ్రామర్ ఒకాబులరీ మాత్రమే ఒక్కొక్కటి ఓన్లీ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అండ్ బీయింగ్ ఆన్ రిమైనింగ్ 4 మార్క్స్కి ఉన్నాయి. రిమైనింగ్ 1ని కూడా మనకి ఎన్ని మార్క్స్కి క్యారీ చేస్తున్నాయి? 2 మార్క్స్. కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు కమెంట్ సెక్షన్లో నన్ను కమెంట్ చేసి అడగచ్చు. సో if you have any doubt, please comment us and thank you for watching this video.